గట్టిగా చేతులు ఎత్తలామా మంచిగా అక్క ఇంతమంది అమ్మవారు ఉన్నారు మీరందరూ అక్కడ సత్యనారాయణ స్వామి ఉన్నాడు అవునా కదా రెండు చేతులు పైకెత్తాలి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ఎన్నికలు ఎప్పుడక్క ఎప్పుడు ఏ 11 ఫిబ్రవరి 11 మార్చి 11 కొంపదీసి మార్చి 11 అనుకున్నారు అనుకో మా కొంప కొల్లరైతుంది మీ బతుకులు నాశనం అవుతుంది కదా అయిపోయా ఈ నెల 11 కదా రెడీ అవుతారు కదా రెడీ అంటే బ్యూటీ పార్లర్ పోతురు ఏంది పోరు కదా మీరు పొద్దున్న లేచి నేను మామూలుగా చెప్పిన మంచిగా కుటుంబ సభ్యులతో మంచిగా అమ్మవారిగా తయారైపోయి అంటే అవును సార్ పొద్దున పోతాను సార్ అంటే పొద్దున పోయి బ్యూటీ పార్లర్ వేరు చక్కగా ఓటు వేసినప్పుడు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దొంగలు మీ ఓటు వాళ్ళు వేసుకుంటారని చెప్పిన మరి ఏ గుర్తాక కమల పువ్వా ఏ అమ్మవారు కూడా ఏ అమ్మవారికి ఇస్తారు అది ఏ అమ్మవారు పైసలు అంతేనా కదా మీరు పైసలు ఏమన్నా లేదా కావాలా లేదా అబ్బో పైసలు వద్దంటారు మీరు పైసలు వద్దంటే కథమైనా మీకు పైసలు రావాలంటే ఒక పని చెప్తాను మీకు ఒకసారి చేతులు పైకెత్తురా కదా పువ్వు ఎట్లుంటుంది ఇట్లా ఆడిన పువ్వును మీరు ఇట్లా అనగలనుకో ఇట్లా అనకుంటే ఏమవుతుందంటే మీ ఇళ్ళలో పోయినాక మీ బీరువాళ్ళల్లో మీ త్రిజురుల్లో పైసలు మొత్తం నా కొండ పడతాయి ఇట్లా గట్టిగా అన్నారనుకో గట్టిగా నాణ్యత పైసలు ఇట్లా గట్టిగా అన్నారనుకో రేవంత్ రెడ్డి సార్ అకౌంట్లో కేసీఆర్ అకౌంట్లో పైసలు మొత్తం మీ బీరువాలో పడతాయి గట్టిగా చేతులు ఎత్తలామా మంచిగా అక్క ఇంతమంది అమ్మవారు ఉన్నారు మీరందరూ అక్కడ సత్యనారాయణ స్వామి ఉన్నాడు అవునా కదా రెండు చేతులు పైకెత్తాలి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ఎన్నికలు ఎప్పుడక్క ఎప్పుడు ఏ 11 ఫిబ్రవరి 11 మార్చి 11 కొంపదీసి మార్చి 11 అనుకున్నారు అనుకో మా కొంప కొల్లరైతుంది మీ బతుకులు నాశనం అవుతుంది కదా అయిపోయా ఈ నెల 11 కదా రెడీ అవుతారు కదా రెడీ అంటే బ్యూటీ పార్లర్ పోతురు ఏంది పోరు కదా మీరు పొద్దున్న లేచి నేను మామూలుగా చెప్పిన మంచిగా కుటుంబ సభ్యులతో మంచిగా అమ్మవారిగా తయారైపోయి అంటే అవును సార్ పొద్దున పోతాను సార్ అంటే పొద్దున పోయి బ్యూటీ పార్లర్ వేరు చక్కగా ఓటు వేసినప్పుడు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దొంగలు మీ ఓటు వాళ్ళు వేసుకుంటారని చెప్పిన మరి ఏ గుర్తాక కమల పువ్వా ఏ అమ్మవారు కూడా ఏ అమ్మవారికి ఇస్తారు అది ఏ అమ్మవారు పైసలు అంతేనా కదా మీరు పైసలు ఏమన్నా లేదా కావాలా లేదా అబ్బో పైసలు వద్దంటారు మీరు పైసలు వద్దంటే కథమైనా మీకు పైసలు రావాలంటే ఒక పని చెప్తాను మీకు ఒకసారి చేతులు పైకెత్తురా కదా